మాఫియా డాన్ గవర్నమెంట్ రూల్ చేయటాన్ని మీరు సమర్థిస్తారండి? జగన్ ఇంట్లో మిమ్మల్ని ముద్దు పేరు ఏంటి ఇంట్లో? అందరికి తెలిసిందండి, నాని. అలా సినిమా కూడా ఒకటి తీసాను సార్, నాకు ఆడలేదు. కొన్ని మాటలు మరి అనవసరంగా బీపులు వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాం అండి. మీ ఆవిడ మీకు పెట్టుకున్న ముద్దు పేరు ఏంటి ఇంట్లో? అదే అది మా ఇద్దరి మధ్య కదా, మీకెందుకు చెప్పాలి? లేదు, మీరు లవ్లో ఉన్నప్పుడు మీరు ఆయనకి ఐ లవ్ యూ చెప్పారా, ఆయన మీకు చెప్పారా? ఇది జరిగి చాలా ఏళ్ళు అయిపోయినాయండి. గుర్తు వచ్చినప్పుడు రేపు పొద్దునే మీకు ఫోన్ చేసి చెప్తాను సార్. హిందువుల మనోభావాలు దెబ్బతీసారని బజరంగ్ దళ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, రేపు అందరం ఆఫీస్లో అందరం కూర్చొని ఏం చేయాలో ఆలోచిస్తాం సార్. పోకిరి ఇంత సక్సెస్ సాధించడానికి ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్తో కంపేర్ చేస్తే ఇది టాప్ పొజిషన్లో ఉంది. ఇంత టాప్ పొజిషన్లో ఉండడానికి దీంట్లోనే స్పెషాలిటీస్ ఏంటి అనుకుంటున్నారు? నాకు అది అర్థం కావట్లేదు. నన్ను బాంబేలో చాలా మంది అమ్మాయిలు ఏక్ బార్ ఉనికి లేక ఎదురు అని అడిగారు. సినిమా చేయడానికి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏం యాక్సెప్ట్ చేయండి? నెంబర్ 1 పొజిషన్ అనేది యాక్సెప్ట్ అంటే ఎలా సార్? నా 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అయ్యింది, నేను మంచి పొజిషన్ లో చాలా హ్యాపీగా ఉన్నాను, అంతే కదండి. అదే యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తే చాలు. నాకు ఇండియాలోనే ఇలాంటి ఆర్టిస్ట్ లేడని అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకేం మాట్లాడుతాను? ఎస్, నేనే అనలేనుగా. సో ప్రాపర్గా స్క్రిప్ట్ అది అన్ని పెట్టుకొని ఉంటేనే సంవత్సరాలు సినిమాలు తీస్తున్నారు. మీరు 10 రోజుల పాటు కనీసం కథ కూడా చెప్పకుండా 70 డేస్లో ఎలా సాధ్యపడింది పూరి గారు? కథ అంటే నాకు చెప్పలేదు, నా దగ్గర కథ ఉంది మొత్తం. ఈ అభిమానులకి నేను కొద్దిమంది ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సీతారామరాజు అటువంటి అదర్ సీతారామరాజు గారు నాన్నగారు చేసిన క్యారెక్టర్ అది మీరు చేస్తే చూడాలని వాళ్ళు నేను కావాలి కదా. సారీ, చెప్పారా? కాంటెంపరీ మూవీస్ అన్ని చూస్తున్నారు. బాగా చూస్తాం. ఆడకపోతే ఇంకేంటి టైం వేస్ట్ అందరికీ. ఛానల్లో డైరెక్ట్ తేజ గారు ఇండస్ట్రీలో 1, 2, 3 అన్ని నేషనల్ ఏం చెప్పాలండి? థ్యాంక్స్. తేజ గారు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్పండి. ఇప్పుడు కంటిన్యూస్గా మీ 2 బ్లాక్ బస్టర్లు వచ్చిందండి. ప్రస్తుతానికి మీరైతే నెంబర్ 1 అని అనుకుంటారు. ఒప్పుకుంటే ఎవరు నా పొజిషన్ ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మనమే నెంబర్ 1. మీకు ఆ డౌట్ వచ్చిందంటే ఇంకా 3 ఇంట్లో ఇవ్వాలి. రికార్డ్స్ గురించి బయట ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, దానికి మీరు వాళ్ళకి చెప్తే మీరు చిన్న ఏదన్నా చెప్తారా ఫ్యాన్స్కి? రికార్డ్స్ చెప్పనండి, కొట్టుకోవద్దు, రికార్డ్స్ ఏమీ లేదు అని చెప్పనండి. చెప్పండి.